హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా టెక్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పేటిఎం పోస్ట్ పెయిడ్ బిల్ ఎలా పే చేస్తారు అనే విషయం గురించి తెలియజేస్తూ ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. సో నాకు పేటిఎం పోస్ట్ పెయిడ్ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ డ్యూ డేట్ అండ్ బిల్ అమౌంట్ వచ్చింది. సో 1448 నా బిల్లు. దీని డ్యూ డేట్ ఉంది 7 ఫిబ్రవరి 2019. బట్ ఈరోజు డేట్ ఫిబ్రవరి 2, 2019. సో నేను అర్లీగానే దీనికి పేమెంట్ అనేటువంటిది చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎలా చేస్తారు అది అనేది నేను మీకు ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి పే చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు ఈ విధంగా లోడ్ అయిపోతుంది. జలుబు చేయడం వల్ల గొంతు కొద్దిగా బాగలేదు ఫ్రెండ్స్, ప్లీజ్ అడ్జస్ట్. సో ఈ విధంగా మనకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా టోటల్ లిమిట్ 10,000 మరియు నేను యూటిలైజ్ చేసుకున్నటువంటి అమౌంట్ 1448. అవుట్ స్టాండింగ్ అమౌంట్లోకి వెళ్ళిపోతే మీరు 1448 అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? డ్యూ డేట్ ఉంది 7 ఫిబ్రవరి 2019. ఇప్పుడు మనము పే నౌ అనే ఈ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకేనా? సో మనకు ఏమేమి ఆప్షన్స్ వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ. ఇక్కడ చూడండి, మొత్తం డెబిట్ కార్డ్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ వచ్చింది, స్టేట్ బ్యాంక్ యూపీఐ వచ్చింది, పేటిఎం పేమెంట్ బ్యాంక్, భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా మనం చేయగలమా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, సో క్రెడిట్ కార్డ్ ద్వారా నేను దీని పేమెంట్ అనేటువంటిది చేస్తాను. పేటిఎం పోస్ట్ పెయిడ్ పేమెంట్ చేసేదానికంటే ముందు నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సో మెనీ వేస్ ఉన్నాయి పేమెంట్ చేయడానికి. మనకు వచ్చినటువంటి మెసేజ్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పాస్బుక్ ఓపెన్ చేసి పే చేసుకోవచ్చు. ఇక్కడ పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసైనా సరే మనము డైరెక్ట్గా ఈ పేజ్కి అనేటువంటిది రీడైరెక్ట్ అయిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇప్పుడు పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వన్ ఆఫ్ ద బెనిఫిట్ అంటే మరొక ఉపయోగం ఏమిటంటే క్రెడిట్ కార్డు బిల్లు మనము మళ్ళీ నెక్స్ట్ వచ్చే మంత్కైనా సరే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే క్రెడిట్ కార్డే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేటువంటిది చేస్తున్నాను. ఇక్కడ పర్సనల్ పిన్ అనేటువంటిది ఇచ్చేసాను. పే సెక్యూర్లీ అని వస్తుంది. సో ఓటీపీ వచ్చి నా మొబైల్కి పేమెంట్ అనేటువంటిది మనం కట్టేస్తాం ఫ్రెండ్స్. సో మీరు బాగా చూసినట్లయితే 1448 028064. సబ్మిట్ చేసాం. ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ అవుతుంది మన పేమెంట్ అనేటువంటిది. ఆర్డర్ సమ్మరీ అని చెప్పి మనకు ఓపెన్ అయింది. సో మీరు పైన చూసుకున్నట్లయితే మనకు మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ కింద పేమెంట్ ఆఫ్ 1448 రిసీవ్డ్ బై పేటిఎం అని చెప్పి మనకు క్లియర్గా మెసేజ్ కూడా వచ్చేసాడు. ఓకేనా ఫ్రెండ్స్? సక్సెస్. ఇక్కడ నేను వచ్చినటువంటి మెసేజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? పేమెంట్ 1448 రిసీవ్డ్ ఫర్ పేటిఎం పోస్ట్ పెయిడ్ యువర్ అప్డేటెడ్ స్పెండ్ లిమిట్ 10,000. ఓకేనా? సో నా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అమౌంట్ కట్ అయినట్టుగా ఇక్కడ మనకు వచ్చేసింది. సో నేను ఇప్పుడు మీకు మళ్ళీ పేటిఎం అనేటువంటిది ఓపెన్ చేసి అప్డేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూపిస్తున్నాను. ఓకేనా? స్టార్ట్ కంటిన్యూ షాపింగ్. సో పేటిఎం పోస్ట్ పెయిడ్లో కనుక మనం వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి 10,000 లిమిట్ వచ్చేసింది. సో ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇండియా టెక్ స్టార్ యూట్యూబ్ ఛానల్.